Daily. Taste the Daily. రాజకీయం అగ్రస్థానంలో ఉండి ప్రజా శ్రేయస్సు అభివృద్ధి లక్ష్యంగా తన ఫౌండేషన్ ద్వారా పలు సేవలు అందిస్తున్నారు ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఎప్పుడూ ముందు ఉంటానన్నారు. విద్య, వైద్యం రెండు కళ్లుగా ప్రజల అభివృద్ధికి పాటుపడతానని అంటున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరితో మా విజయవాడ ప్రతినిధి సుమా ఫేస్ టు ఫేస్. బెస్ట్ గా మార్చిన సుజనా చౌదరి అయితే ఇక్కడ ఉన్నారు. ప్రజలందరూ కూడా తను ఆదరిస్తున్నారని కూడా అంటున్నారు. స్వచ్ఛంద సంస్థలకు గాని స్వచ్ఛందంగా తను ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఎంతమందికి ఆదర్శంగా అయితే నిలిచారు. సార్ చెప్పండి సార్, అసలు ఎలా చూడవచ్చు అసలుకి? ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు వేయమని మనమే అడిగాం. ఒకసారి వాళ్ళు ఓటు వేసినాక ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యత నిర్వహించడానికి ఎమ్మెల్యే అనేవారు ప్రతి పని ప్రతి వీధిలోనూ పనిచేయలేడు. కాబట్టి ఇక లోకల్ నాయకులను కూడా డెవలప్ చేసి వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాదరణ పొందాలి అని అంటే ప్రజాసేవ చేస్తేనే పొందుతారు. కాబట్టి మేధదానం, ధనదానం, శ్రమదానం 3 దానాల కింద అడిగి అందరితో పనిచేపిస్తూ ఇక్కడ ఉన్న డివిజన్ ఇన్ఛార్జీలు కానీ కార్పొరేటర్లు కానీ అందరినీ కూడా, ఎందుకంటే ఎలక్షన్స్ వరకు ఎన్నికల వరకు రాజకీయ పార్టీలు పోటీలు ఉంటాయి. ఒకసారి ఎలక్షన్ అయిపోయినాక ప్రజలందరికీ సేవ చేయడమే ప్రజాప్రతినిధి యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండాలన్న ఉద్దేశంతో అందరికీ చేస్తా ఉన్నాం. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉన్నామా లేమో అది కాదు ముఖ్యం. ప్రజలకి ఏ సమస్య వచ్చినా వెంటనే అటెండ్ అవ్వగలుగుతున్నామా లేదా. ఈరోజు టెక్నాలజీని వాడి ప్రతి ఒక్కరితోనూ నేను ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కూడా నేను మొత్తం 5 నుండి 10 నిమిషాల్లో నేను మా ఆఫీస్కి తెలియపరిచి వాళ్ళతో కాంటాక్ట్ చేయగలుగుతున్నాం. శిథిలావస్థలో ఉన్న ఒక కళాశాలను, ఉర్దూ కళాశాలను అయితే అంత ఎక్విప్మెంట్స్ అలా పెట్టడానికి గల కారణం ఏంటంటారు సార్? ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారా? నన్ను ఎవరు అడగలేదమ్మా. ఉర్దూ కాలేజ్కి మా ఖాదర్ గారు, మీరా గారు, బేగ్ గారు అందరూ కూడా ఒక రోజు తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే అది నేను చూసి ఆ పారాపెట్టుకోవాల్సి కూడా లేకపోతే పిల్లలు పడితే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో నేను ఆ భాగ్యనగర్ గ్యాస్ వాళ్ళని కూడా అడిగి మా సుజనా ఫౌండేషన్ వాళ్ళతో కూడా రిక్వెస్ట్ చేసి అందరూ కలిపి చేయించగలిగాం. చాలా సంతోషంగా ఉంది. అక్కడ గవర్నమెంట్ కూడా 12 మందిని స్టాఫ్ను కూడా ఇచ్చారు. డెఫినెట్గా ఎందుకంటే విద్య మీద గనక మనం పెట్టుబడి పెడితే వాళ్ళ జీవన ప్రమాణాలు పర్మనెంట్గా జీవితాంతం మారతాయి అనేది విషయంలో నాకు గట్టి నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళ జీవన ప్రమాణాలు మారాలి. ఎప్పుడో ఫ్యూచర్లో ఏం చేస్తాం అనేది కాదు. మనకి ఇప్పుడు 60 నెలలకి ప్రజలు ఓటేసి 60 నెలల్లో మనం ఏం సాధించగలం, వాళ్ళకి ఏం చేయగలం అనే దాని మీద శ్రద్ధ పెడుతున్నాను. ఇప్పుడు వైద్యం, విద్యం వాటికి సంబంధించి మీరు ఎక్కువగా ఫోకస్ అయితే పెట్టారు సార్. ఇక్కడ ఉన్న ప్రజలైతే కానీ ఇంకా మీ నియోజకవర్గం ఉన్న ప్రజలకు ఇంకా మీరు ఏం చేయబోతున్నారు? వైద్యం, విద్య, ఉపాధి ఒకటి. ఎందుకంటే ప్రభుత్వం కూడా బాగానే చేస్తా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే అనేది ఏంటంటే ఒక అడవిలో ఒక ఆవుగింజ, అంతే కదా. ఎమ్మెల్యే ద్వారా చేయగలిగిన అన్నీ చేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు, ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి నాకున్న అనుభవంతో, ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా నాకు ఓటు వేసినప్పుడు ఏంటంటే 12 సంవత్సరాలు రాజ్యసభలో నేను ఎంపీగా పనిచేయడం వలన, 4 సంవత్సరాలు మంత్రిగా చేయడం వలన వాళ్ళు కూడా ఎన్నో ఆశించి నాకు ఓటు వేశారు, మంచి మెజార్టీతో గెలిపించారు. కాబట్టి దాన్ని ఒక బాధ్యత కింద తీసుకొని ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాం. రైట్. సుజనా చౌదరి అయితే ఎమ్మెల్యేకి సంబంధించి నన్ను ఓటేసి గెలిపించిన ప్రతినిధులకి నేను అన్ని విధాలుగా కూడా సహకరిస్తానంటూ కూడా సుజనా చౌదరి అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ కెమెరామెన్ మహేష్ తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం.